రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం. రాజవిద్య అంటే ధార్మికంగా పూర్వం రాజులు చేసిన పాలన చేస్తూ భోగముల పట్ల అభిరుచి లేకుండా రాచరికమును ప్రజాసేవగా భావించి అధ్యాత్మ మార్గంలో పాలన లేదా ఆచరణ అని అర్థం. అధ్యాత్మ విద్య విద్యలన్నింటిలో ఉత్తమోత్తమైనది, విద్యలలో ఎంతో లోతు కలిగింది అని అర్థం. సమాజంలో రాజు ఎలా గొప్పవాడో అలాగే విద్యా సమాజంలో శ్రేష్టమైనది రాజవిద్య, పైగా రహస్యమైనది, అంటే ఇంతని చెప్పలేనంత సారవంతమైనది. ఈ అధ్యాయంలో కూడా జ్ఞాన విజ్ఞాన విషయములను పరమాత్మ ప్రస్తావించాడు. వాటిని కొంత విపులంగా వివరిస్తూ ఈ అధ్యాత్మ విద్య చాలా గొప్పదని, శ్రేష్టమైనదని, భగవంతుని ద్వేషించే వారికి దూరంగా ఉంటుందని, విద్యలలో సారవంతంగా లేదా రహస్యమైనదిగా ఉండేదని, జ్ఞాన విజ్ఞాన ప్రదాయకమని, మృత్యురూపమైన సంసారంలో తిరగాడకుండా జనన మరణాది దుఃఖాలకు అతీతంగా ఉండే శ్రద్ధను ఇచ్చేదని తెలియజేశాడు. ఈ సమస్త ప్రపంచంలో పరమాత్మ వ్యాప్తమై ఉన్నాడు. సమస్త ప్రాణికోటి పరమాత్మయన్నే ఎందే ఉన్నది. అంతటా వ్యాపించి సంచరించే గొప్పదైన వాయువు అన్ని కాలాల్లో ఆకాశంలో ఎలా నిలిచి ఉంటుందో అలాగే సమస్త ప్రాణులు పరమాత్మలో ఉంటాయి. కానీ పరమాత్మకు అవి ఆధారం కావు. కర్మలేవి పరమాత్మను బంధించవు. సాక్షిమాత్రుడు పరమాత్మ కనుక మనస్సు లగ్నం చేసి ఏకాగ్రతతో పరమాత్మను ఆశ్రయించడం, కీర్తించడం, భక్తితో కృతజ్ఞతగా ఉండటం పరమాత్మను సేవించడం అవుతుంది. ఎవరు ఇతర భాగములు లేకుండా పరమాత్మ గురించి ఆలోచనల్లో ఉంటారో, ధ్యానాదుల ద్వారా ఎల్లప్పుడూ పరమాత్మ మహిమను చక్కగా భావన చేస్తారో వారి యోగక్షేమాలను పరమాత్మయే జాగరూకతతో చేపడతాడు. భగవద్భక్తులు ప్రీతితో అందరిలోనూ పరమాత్మను దర్శిస్తూ బీదల పట్ల, సత్పురుషుల పట్ల ప్రేమతో, భక్తితో, పరమాదరంతో ఉండాలి. అలాగే ఏ పని చేసినా పరమాత్మకే అర్పించాలి. ఇలా మనస్సును పరమాత్మకు అర్పించి భక్తితో పరమాత్మను ఆరాధన చేస్తూ దైవ పరాయణుడై జీవుడు నిరంతరం ఉండటమే ధ్యానమని తెలుసుకోవాలి.